హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఎగ్ కర్రీ కాకుండా ఒక కొత్త ఎగ్ రెసిపీని చూపించబోతున్నానండి. అది మరేంటో కాదు, ఉడికించినటువంటి గుడ్లతో ప్రిపేర్ చేసే కర్రీ అండి. ఈ కర్రీని అన్ని రకాల రోటీస్తో కానీ, చపాతీతో కానీ, అన్నంతో, ఇంకా బిర్యానీస్తో కూడా తినేయొచ్చు. ఎలా తిన్నా కూడా ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని పూరితో ఇంకా పరోటాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెగ్యులర్గా మీరు తినేటటువంటి ఎగ్ రెసిపీస్తో కనుక బోర్గా ఫీల్ అయినట్లయితే ఇలా కొత్తగా ఒకసారి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినండి. మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా స్పెషల్గా ఏదైనా తినాలనుకున్నప్పుడైనా కూడా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఉడికించుకున్నటువంటి గుడ్లు మొత్తం కూడా చల్లారిన తర్వాత వాటర్ తీసేసి ఆ గుడ్లపైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గుడ్లన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఎన్నైతే ఎగ్స్ కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత దాంట్లోకి కారాన్ని, ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఆయిల్తో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి గుడ్లని ఈ ఆయిల్లోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే 1 to 2 minutes పాటు అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా కనుక మనం ఎగ్స్ని రోస్ట్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం మొత్తం కూడా ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా మారతాయి. ఇలా రోస్ట్ చేసుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలను వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా 1 to 2 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మంటను ఏమాత్రం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోకూడదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఈ ఉల్లిపాయలు అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయలు మొత్తం కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును మరొక 30 seconds పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. 30 seconds తర్వాత ఈ ఉల్లిపాయలోకి 1/2 teaspoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకొని మరొక 1 minute పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి కొంచెం పసుపును కూడా వేసేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత 2 నుంచి 3 బాగా పండినటువంటి టమాటోలను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత 1 to 2 minutes పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టమాటో ప్యూరీ పైన ఆయిల్ తేలేంత వరకు కూడా టమాటో ప్యూరీని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం రెండింటిని కూడా ఈ టమాటో ప్యూరీతో పాటు కలిసేలాగా ఒకసారి అడిగి నుంచి కలిపేసుకున్న తర్వాత మరొకసారి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటో ప్యూరీ పైన మరొకసారి ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు కూడా ఈ టమాటో ప్యూరీని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం ప్రతిసారి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఎగ్ కర్రీ రుచి అనేది అదిరిపోతుంది. 2 minutes తర్వాత ఈ ఆనియన్స్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కమ్మటి పెరుగును వేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి పెరుగు మొత్తాన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మరొక 2 to 3 minutes పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం ఈ ఎగ్ కర్రీలోకి పెరుగుని వేసుకోవడం వల్ల ఈ ఎగ్ కర్రీ గ్రేవీ అనేది చాలా రుచిగా మారుతుందండి. మనం వేసుకున్నటువంటి పెరుగు మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసిపోయి ఉల్లిపాయల్లో పైన ఆయిల్ అనేది పైకి తేలి వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. గ్రేవీ సూపర్ కన్సిస్టెన్సీలో టేస్టీగా ప్రిపేర్ అవ్వడానికి మనం వేసుకున్నటువంటి కర్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1/2 teaspoon దాకా ధనియా పౌడర్ని, మరొక 1/4 teaspoon దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి మసాలాలు మొత్తాన్ని కూడా ఈ గ్రేవీతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మరొక 2 minutes పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి.
2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర ఆకులను కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకొని కొత్తిమీర మొత్తం కూడా ఈ గ్రేవీతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మరొక 1 మినిట్ పాటు ఈ కొత్తిమీరను కూడా ఈ గ్రేవీతో పాటు కలిపి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి 1 కప్పు దాకా మంచినీళ్ళను వేసుకుని మనం వేసుకున్నటువంటి మంచినీళ్ళు మొత్తం కూడా ఈ గ్రేవీతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 to 3 మినిట్స్ పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. మీకు కనుక గ్రేవీ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని వేసుకొని ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఈ గ్రేవీలోకి వేసేసుకొని గ్రేవీతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక 30 సెకండ్స్ పాటు ఈ గ్రేవీని ఉడికించుకుంటూ ఉండాలి. కసూరి మేతిని వేసుకున్న తర్వాత ఈ గ్రేవీని ఉడికించుకోవడం వల్ల దాని ఫ్లేవర్ మొత్తం కూడా ఈ గ్రేవీలోకి కలిసిపోయి దాని అరోమా అనేది సూపర్గా ప్రిపేర్ అవుతుంది. 1 మినిట్ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ అయినటువంటి ఎగ్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా తినేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.